ఆదివాసీ మహాసభ తరపున మేము గ్రామాల్లో సందర్శించినప్పుడు గుర్తించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి గ్రామస్తుల చేత తీర్మానం అనేది చేయించుకొని స్థానిక గ్రామ మిత్ర ఉంటారు. గ్రామ మిత్రులతో పాటు గ్రామస్తులతో పాటు సర్పంచ్ వీళ్ళకి కూడా తెలియజేసిన తర్వాతనే పై అధికారులకు, మండల స్థాయి అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా గతంలో ఎన్నో ఫిర్యాదులు చేసినప్పటికీ వాటి శాంక్షన్ అయితే తొందరగా జరగడం లేదు. అలాగే ఈరోజు కూడా దేగొందూరు పంచాయతీ బొడ్డుమామిడి గ్రామానికి సంబంధించి త్రాగునీటి వసతి గురించి మేము ఆ గ్రామాల్లో సందర్శించడం జరిగింది. అయితే అక్కడ గతంలో 2021లో ప్రభుత్వం నిర్మించిన మంచినీటి సదుపాయము ట్యాంకు అయితే 20,000 లీటర్స్ ట్యాంకు ఉంది. అది ప్రస్తుతం రిపేర్కు, అది మరమ్మతుకు గురై ఉంది. అక్కడ ఏంటంటే ఊట ద్వారా పైప్ లైన్ తవ్వి ఈ పర్యావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా ఎండిపోవడం జరిగింది. ప్రస్తుతము గ్రామానికి దిగువన ఉన్న ఊటగడ్డ నీళ్ళు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఈ ఊటగడ్డ దగ్గర వర్షాకాలంలో అయితే బురద నీరు చేరి కలుషితమై ఆ నీరుని వారు తాగుతున్నారు. ఈ నీరు వారు తాగడం వల్ల వాళ్ళకి జ్వరాలు, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు గురవుతున్నారు. మనకి తాత్కాలికంగా కానీ పూర్తి స్థాయిగా మంచినీటి సదుపాయం అనేది జలజీవన్ మిషన్ పథకం కింద కానీ లేదంటే ఇతర పథకాల నుంచి కానీ వాళ్ళకి పూర్తి స్థాయి తాగునీటి వసతి కల్పించాలని గ్రామస్తుల తరఫున ఈరోజు ఐటీడీఏలో మేము స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు గతంలో అప్లై చేసిన ఆరోపర్ పట్టాలు కానీ, హౌసింగ్ కానీ, రేషన్ కానీ, పెన్షన్లు కానీ ఇప్పటికీ అవి శాంక్షన్ కాలేదు. అసలు పెన్షన్ సంబంధించి సైట్ కూడా ఓపెన్ అవ్వడం లేదని సచివాలయంలో కానీ మండల స్థాయి అధికారులు కానీ చెప్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఈ పట్టాలు కానీ, రేషన్ కార్డులు కానీ, జాబ్ కార్డులు కానీ కూడా అవి ఎంక్వైరీ చేసి శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మహాసభ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.